వచ్చి దూరుతాండాయి, నీళ్ళు వాన నీళ్ళు అన్నీ వచ్చి ఉన్నాయి. మేము ఇంటి బాడిగలు కట్టలేక చేసుకోలేక ఈ ఇళ్ళల్లో చాలా ఏళ్ళ నుంచి ఉన్నాము. ఎన్ని నీళ్ళు వస్తే అన్నీ అయిపోతాండారు. ఎవరు పట్టించుకోవడం లే. పందులు ఎక్కువ అయిపోయినాయి, ఇళ్ళల్లో దూరుతాండాయి పందులు. మనం బీదల్లో మేలు చేయాలి. మాకు ఇల్లు వేసి ఇస్తామని ఇల్లు కూడా రాలే. కౌన్సిలర్ మీ ఉన్నారు కదమ్మా, కౌన్సిలర్ చెప్పలేదా ఇట్లా నీళ్ళు వస్తున్నాయి? ఎన్నో మాటలు చెప్తే మేమేం చేయాలా అంటున్నారు. మేమేం చేయాలి అంటే కౌన్సిలర్ ఆయన బాధ్యత ఉంది కదా, కాలువలు తీసేది. తెలుసు ఎన్ని మాటలు చెప్పినాం, నీళ్ళు వచ్చి దూరిపోయినా ఎవరు మాకు చూసేటోళ్ళే పట్టించుకునేటోళ్ళే. ఈ నజీర్ అన్న మాకు ఇంత మటుకన్నా సాయం చేస్తా అన్నాడు. నీళ్ళు వచ్చి మనకి అంతా నీళ్ళు అంతా ఒకటి వస్తుంది. అంతా సొంతం నీళ్ళన్నీ మేము సరిగా లేదు. మాకు కాలువ నుంచి నీళ్ళన్నీ వస్తుంది. అంటే వాన పడినప్పుడే వస్తాయమ్మా లేదంటే మామూలుగానే వస్తాయా? మామూలుగానే వాన వచ్చినప్పుడు అంతా కొట్టుకొని వచ్చాయి ఇంట్లోకి, నీళ్ళన్నీ వచ్చేస్తాయి, ఈ మురికి నీళ్ళన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మీరు కౌన్సిలర్ గారికి ఏమి వినవించలేదా ఇట్లా నీళ్ళు వస్తున్నాయి, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తున్నాయి, ఇట్లా పందులు వస్తున్నాయి, ఇక్కడ పందులు ఉన్నాయి, ఎట్లా ఏం కదా? ఇప్పుడు మీరు దీనికి ఏం పరిష్కారం కావాలని అడుగుతున్నారు? ఇప్పుడు మీరు కాలువ కట్టాలా? అట్నే కట్టాలి. మా గుడిక లేకపోతే ఇబ్బంది ఉంటుంది. మేము ఏడ పోయి గుడుకోలే, సొంత ఇల్లు వాళ్ళు మేము ఏడ పోయేదానికి గుడుకోలేదు. సరేమ్మా, అది ఒకటి మాకు పరిస్థితి బాగలేవు, అన్నీ ఏం పర్వాలే. కాగితాలు అన్నీ ఎంతో చూస్తూ ఉండాలి. మనము ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు 25వ వార్డు 27వ సచివాలయం దగ్గర ఉన్నాం. మట్టి మసీదు నుంచి ఇక్కడ డ్రైనేజీ ప్రధానమైన కాలువ రామేశ్వరం నుంచి వస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉండబడిన కౌన్సిలర్లు వాళ్ళ ఆర్థిక లావాదేవీలు వాళ్ళకు డబ్బు మిగిలేదానికి అలాట్మెంట్ మార్చి కాలువలు ఎట్లంటే అట్లా కట్టి మట్టి మసీదు వరకు కాలువ కట్టినారు. ఈ రొంత ఒక దాదాపు 300 మీటర్లు ఉంది, 300 మీటర్లు 400 మీటర్లు ఉంది. ఈ కాలువ దీనికి పూడిక తీయడం కానీ ఎటువంటి కట్టడాలు అంటే వాల్ కట్టడం, ఈ పక్క ఇరువైపుల గోడ కట్టడం కానీ చేయలే. ఈ గత కమిషనర్లకు ఇంతకుముందు చెప్పినాము, ఇప్పుడున్న కమిషనర్ కూడా మనము ఫోన్ ద్వారా చెప్పినాము, ఆయన వచ్చి విజిట్ చేసి విన్నారంట. ఇప్పుడు రాతమ్మలోకంగా కూడా ఈ అక్రమ కట్టడాలు కట్టినారు, కాలువ అంతా ఇరుకైపోయింది. ఇరుపక్కల వాళ్ళు కట్టాలి, డ్రైనేజీ కాలువ వాళ్ళు కట్టాలి. ముఖ్యంగా ఇప్పుడు వర్షం తేలికపాటి వర్షం పడినా కానీ ఈ కాలువ నిండిపోవడము, ఈ ఇళ్ళకు నీళ్లు చేరడము, పేదవాళ్ళు పనికి పోతే కొట్ట నడవదు, ఇలాంటి పేదవాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు. దానివల్ల ఈ పందులు ముఖ్యంగా మనం చూస్తున్నాం, పందులు ఇప్పుడు దోమలు, మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులు ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థ ఉంది. పెద్దలు వరదారెడ్డి గారికి కూడా ఒక విషయం మనం చెప్పినాము, ఆయన కూడా విజిట్ చేస్తామని చెప్పినారు. ఇప్పుడు మనం రాతమూలకంగా శానిటైజర్ వాళ్ళు ఏమైపోయినారు, మున్సిపాలిటీ సిబ్బంది ఏమైపోయింది, ఇక సచివాలయంలో పని చేసేటోళ్ళు ఏమైపోయినారు, అయోమయంగా ఉంది పొద్దుటూరు వ్యవస్థ. దీన్ని మార్చాలా. పెద్దాయన వరదారెడ్డి గారు ఈ అధికారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఈ తీర్చాలని చెప్పి కమిషనర్ గారికి మేము కోరుకుంటున్నాం. 10-15 రోజుల్లో తీర్చాలా, మళ్ళీ నెలలు కూడా లేకుండా అని చెప్పి మేము కమిషనర్ కానీ పెద్దాయన వరదారెడ్డి గారికి కానీ కోరుకుంటున్నాము. ఈ సమస్య ఎంత తొందరగా తీరిస్తే అంత తొందరగా ఈ ప్రజలు హర్షిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం.